చెప్పిన ప్రకారంగా నా పేరు ఫయాజుద్దీన్, నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం. పక్కన స్కూల్లో 30 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసినాను. ఏ ఉద్దేశం లేదు నాకు, కానీ పిల్లవాడు పొరపాటు దొరికినాడు, అయినా క్షమాపణ అడిగినాను. ఏ ఉద్దేశపూర్వం నాకైతే లేదు, అందరూ నాకు ఒకటే. ఏం చేయాలా, నా దురదృష్టం వెంటాడి ఈ రకంగా చేసింది కాబట్టి ఆ పిల్లవాడికి క్షమాపణ అడగాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏమేమో చెప్పారు, అయినా దానికి నేనేం చెప్పను. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కాబట్టి క్షమాపణ అడిగాను, అంతకంటే లేదు. ఇప్పుడైతే నీరసంగా ఉంది, ఈసీజీ తీశారు. డాక్టర్స్ అయితే మళ్ళీ అడ్మిట్ కమ్మన్నారు. కొత్త భోజనం చేయలేదు, ఇంతకుముందే అడిగారు, క్షమాపణ అడిగి పోయాను. హాస్పిటల్లో ఉన్నా అంటే కూడా రమ్మన్నారు, వచ్చేసారు. అది నాకు సంబంధం లేదు, అది నాకు లేదు, సంబంధం లేదు సార్. అయ్యప్ప స్వామి గురించి నాకు ఇది నా జీవితంలో మొదటి ఘటన. అస్సలు భూతు పదం అనేది లేదు సార్. ఆ పిల్లవాడు భ్రమగా తిరిగి ఒకసారి ఆ పిల్లవాడికి పనిష్మెంట్ ఇచ్చాను కాబట్టి అది మనసులో పెట్టుకొని చేశాడు. మళ్ళీ సరే దానికి కూడా క్షమాపణ అడగాల్సిందే, కాలం బాలేదు కాబట్టి నేను క్షమాపణ అడిగినా. ఒక ఉపాధ్యాయుడు అడగాలి అంటే తప్పదు, ఇంకేం చేస్తాం, అంతకంటే ఇంకా నాకు లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదున్నా నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నువ్వు క్షమాపణ చెప్పుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఒక ఉపాధ్యాయుడు నిరంతరం పొద్దున్న 7:45 వచ్చి సాయంత్రం 5:30 వచ్చి నిరంతరం పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుడు చెడ్డవాడు అనే నామకరణం చేశారు. సంతోషం. నమస్కారం. ఫయాజుద్దీన్, హెచ్ఎం. మీరు ఉన్న స్థానంలో ఉన్నారు, పెద్ద మనుషులు రిటైర్ అయ్యే టైంలో ఉన్నారు. ఏ ఉద్దేశంతో అన్నారో చెప్పండి నాకు.